చిన్నవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవునికి బాగా ప్రార్థన చేస్తున్నాడు అనే ఒక స్థితి నాది. కానీ నా డిగ్రీ దాటిన తర్వాత నా స్థితి ఎలా మారిపోయిందంటే, నా ఫ్రెండ్సే నా జీవితం అన్నట్టు మారిపోయింది. నా లోకమంతా నా ఫ్రెండ్స్. ఈవెన్ నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, బట్ కానీ నా ఫ్రెండ్స్ కంప్లీట్గా డ్రింక్ చేస్తారు, వాళ్ళు స్మోక్ చేస్తారు, వాళ్ళతో పాటు నేను ఉంటాను. వాళ్ళు తాగి పడిపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. దట్ ఈస్ మై డ్యూటీ. అలా నా జీవితం మొత్తం ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతూ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. ఈ పరిస్థితిలో నా డిగ్రీ అయిపోయింది, ఎంసీఏ కూడా ఖతం అయిపోయింది. ఆ తర్వాత ఉద్యోగ వేట మొదలైందండి. అప్పుడంటే మరి చిన్నప్పుడు దేవుడిని ప్రార్థన చేశాను, ఆ విలేజ్లో నాకు టాప్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ ప్రార్థన లేదు కదా, మళ్ళీ స్ట్రగుల్స్ మొదలయ్యాయండి. స్ట్రగుల్స్ ఎలా మొదలైనాయంటే, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, నాకు ఒక నమ్మకం ఉంది, నేను బాగానే మాట్లాడగలను, ఓకే నాకు ఉద్యోగం వచ్చేసింది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ఇట్. అండ్ ఐ స్కోర్డ్ వెరీ వెల్ అన్ మై ఎంసీఏ ఆల్సో. నాకు మంచి స్కోరింగే వచ్చింది ఎంసీఏలో కూడా, ఒక 75% దాకా వచ్చింది. సో నాకు ఏ జాబ్ అన్నా వచ్చేయగలుగుతాను ఒక చిన్న నమ్మకం కూడా ఉంది నాకు. సో నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా జీవితంలో 5,000 రూపాయల ఉద్యోగాన్ని నేను వెళ్ళి ఫెయిల్ అయిపోయానండి. వాళ్ళు చెప్పిన రీజన్ తెలుసా, నేను ఎక్కువ మాట్లాడుతున్నానని చెప్పి వాళ్ళు నన్ను 5,000 రూపాయల ఉద్యోగాన్ని రిజెక్ట్ చేశారు. ఇక్కడ విజయవాడలోనే. సరే 5,000 రూపాయలు పోతే పోయింది. తర్వాత బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్తే నైట్ షిఫ్ట్లు చాలా ఈజీగా వస్తాయి జాబ్స్ అన్నారు. నైట్ షిఫ్ట్లు ట్రై చేశాను, పోయింది. ఎక్కడికన్నా వెళ్ళిన ఏ ఇంటర్వ్యూ అన్న ఐటమ్ అవును, అన్ని లాస్. చివరికి ఒక 1 year తర్వాత మా నాన్నగారు ఒక మాట అన్నారు, జనాలు చూసి నవ్వుతూ ఉన్నారా, వెళ్తున్నావు వస్తున్నావు, ఏంట్రా యూజ్. పాపం అవును కదండి, ఆయన ఎంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బులు ఇస్తూ ఉంటే నేను అట్లా చేస్తే మరి ఆయన అంటారా. కానీ ఈ మాట నా హృదయంలో బలంగా నాటుకుందండి. ఆ రోజు ఎంత బలంగా నాటుకుందంటే, ఆ రోజు దట్ ఇస్ మై లాస్ట్ టైం అనమాట. అప్పుడు 2,800 రూపాయలు మా నాన్న దగ్గర తీసుకొని నేను బెంగళూరు వెళ్తూ అనుకున్నాను, నేను చస్తే బెంగళూరులో చస్తాను కానీ ఉద్యోగం లేకుండా ఇంటికి రాను. అట్లాగే అనుకుని బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత మా రూమ్ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత డబ్బులు ఉన్నాయి, అయిపోయినాయి. ఒక 1 monthలోనే అయిపోయినాయి. ఎట్లా కూడా అడ్జస్ట్ అవుతూ ఉంది. డబ్బులు ఉన్నాయి కూడా అయిపోయినాయి. ఇంకా ఆలోచన మొదలైందండి. జేబులో 10 రూపాయలు లేవు. నాకు స్వీట్స్ తింటాం బాగా ఇష్టం. ఆ రోజు అక్కడ జిలేబీ వేస్తూ ఉన్నారు. జేబులో 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు పెట్టి స్వీట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలండి? ఈ 10 రూపాయలు పెట్టి స్వీట్ తిన్నా, లేకపోతే ఈ 10 రూపాయలు పెట్టి ఆ రోజుకు ఫుడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు తెలిసిందండి నాకు జీవితం విలువేంటో, నా తండ్రికి పడిన కష్టం ఎంతో, నా తల్లిదండ్రులు నా కోసం ఎంత త్యాగం చేస్తే నేను ఆ స్టేజ్కి వచ్చానో, నా మిత్రుల వల్ల నేను ఎంత లోపలికి దిగజారిపోయానో నాకు ఆ స్థితిలో గుర్తొచ్చింది. నేను ఆ రోజు ఏడ్చుకున్నా నిజంగా. ఒక్క 10 రూపాయలు నా తిండి కోసం నేను ఖర్చు పెట్టుకోలేకపోయాను. ఏం బతుకురా నాది అనుకున్నాను నేను. అట్లా అనుకున్నా. అప్పటికి ఇంకా నేను యేసు ప్రభువుని మళ్ళీ రికగ్నైజ్ చేసుకోవాలి, నేను మళ్ళీ ఓకే నాకు అప్పట్లో బాగుంది కదా అని చెప్పి నాకు ఆ థాటే రాలేదు. ఈలోపు మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, రవి అని, తన రూమ్మేట్. అన్న వాళ్ళ చర్చికి వెళ్తూ ఉంటాడు. వాడు ఎవ్రీ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అది అన్న వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. సో అక్కడికి వస్తూ ఉండేవాడు. నేను దేవుడు నమ్మిన వాడినే కదా, నేను వెళ్ళొచ్చు. బట్ ఏదో ఒక ఇంటర్నల్ ఫీలింగ్, ఎందుకు లేరా, సరే నువ్వు వెళ్ళరా అంతే. వాడిని పంపించేది, మేము మాత్రం ఇంట్లో కూర్చునేది, మేము మాత్రం రూమ్లో కూర్చునేది. నాతో పాటు ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకో 2-3 ఉంటారు, వాళ్ళతో పాటు రూమ్లో కూర్చునేది, టైం స్పెండ్ చేసేసేది. సో ఆ రోజు వాడు పర్టికులర్గా చెప్పాడు నాకు, అరే నువ్వు రావచ్చు కదా ఒకసారి, చర్చికి వస్తే ఏం పోయిందిరా, ప్రేయర్ చేయొచ్చు కదా అని. ఆ రోజు నేను ఫ్రైడే రోజు చర్చి కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తలుపు మూల కూర్చున్నప్పుడు నాకు ఒక్కటి గుర్తొస్తుందండి, నా పాత జీవితం ఏంటి, నా ఇప్పుడున్న స్థితి ఏంటి. నేను ఒకప్పుడు అయ్యా నాకు ఇది కావాలి అన్నప్పుడు నాకు అన్నీ దొరికినాయి. ఈరోజు నా దగ్గర ఏమీ లేదు. ఈవెన్ నా తల్లిదండ్రులు సైతం ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అప్పుడు ఏడుపు వచ్చిందండి. ఆ రోజు ఆ తలుపు మూలన కూర్చొని ఏడవడం మొదలుపెట్టాను. దేవా ఏంటయ్యా నా పరిస్థితి, ఎందుకయ్యా ఇట్లా మారిపోయాను నేను. ఓ గుడ్డుడు త్రోవ పక్కన కూర్చొని నడిచాడు కదండి, ఓ దావీదు కుమారుడా నన్ను కాపాడయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకా ఈ లోకంలో ఎవరు లేరయ్యా. ఆ రోజు నా పరిస్థితి అదే. ఆ గుడ్డోడి కన్నా అడుక్కుంటే డబ్బులు వస్తాయేమో, నా దగ్గర ఆ స్థితి కూడా లేదు. ఓ మూల కూర్చున్నా, ఈవెన్ చేతిలో డబ్బులు లేవు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాను, దావీదు